నమస్తే. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ రావణ కాష్టంలాగా రగులుతోంది, అగ్నిగుండంలాగా మండుతోంది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్ని పాకిస్తాన్ ఆర్మీ కాల్చిపారేస్తోంది. అధికారికంగా చూసుకున్నా కూడా ఇప్పటివరకు దాదాపుగా ఒక 100 మంది చనిపోయినట్టుగా మీడియా రిపోర్ట్లు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని అంటూ ఉన్నారు. సుమారుగా ఒక 150 మందికి పైగా ఇప్పటివరకు చంపేసినట్టుగా ఉన్నారు. అందులో విచారకరమైనటువంటి విషయము గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు కూడా చాలామంది, ఒక 30 మంది వరకు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి పీఓజేకేలో ఇంత రణరంగం జరుగుతూ ఉంటే భారత్ ఎలాంటి పాత్ర పోషించాలి? ఎందుకంటే భారత్ ప్రధానమంత్రి గారు చెప్పారు, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, పీఓజేకే మనది అంతర్భాగం, దాన్ని ఎవ్వరూ కూడా వేరు చేయలేరు అని చెప్పారు. మరి ఇంతకంటే మించిన తరుణం ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఇదే సరైనటువంటి సమయం ఆ పీఓజేకేని మనము తిరిగి స్వాధీనం చేసుకోవడానికి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భారత్తో మమ్మల్ని కలిపేసుకోండి అని చెప్పి చాలామంది మనం సోషల్ మీడియాలో వాళ్ళ తాలూకా స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మనం చాలాసార్లు చూసాం. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేయాలి భారతదేశం, మోదీ సర్కార్ ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు టీబీజేపీ స్పోక్స్ పర్సన్ అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు నమస్తే. నమస్కారం. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్, ఉన్నటువంటి ప్రజలు అడుగుతుంది ఒక ఎమోషన్, అది ఎస్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ని మనం తీసుకోవాలి తిరిగి. ఈవెన్ అదే స్టాండ్తో మన ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం కూడా ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే క్వశ్చన్ వస్తుంది సాధారణంగా. ఎంత జరుగుతుంది కదా, ఎందుకు మనం తీసుకోకూడదు? మనకు శక్తి లేదా? చెప్పండి. అంటే ఇప్పుడు రాజుగారు, ఇలాంటివి ఏదైనా సరే ఒక పొలిటికల్గా జరగాలి తప్పితే దాన్ని మనము కోయర్సివ్గా మిలిటరీ యాక్షన్తో తీసుకోవడం సాధ్యం కాదు. ప్రజాస్వామ్య దేశంలో అది ఒక కొత్త ప్రాబ్లమ్స్కు క్రియేట్ అవుతుంది. ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ రాష్ట్రము, జునాగఢ్, తర్వాత అప్పుడున్న కాశ్మీరు, అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ జరుగుతున్నప్పుడు చేసే పద్ధతి వేరు. ఇప్పుడు మన దేశం ఆల్రెడీ ఒక పెద్ద కంట్రీ, ప్రజాస్వామ్య దేశం, అనేక సంవత్సరాలుగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన అమిత్ షా గారు పార్లమెంటులో మన జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా 120 సీట్లలో 24 సీట్లు పీఓజేకే ఏరియాలో ఉన్నవి మేము ఎలక్షన్స్ కండక్ట్ చేయట్లేదు, బట్ అక్కడ కేటాయించాం. 24 సీట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే పీఓజేకేలో వాళ్ళకు చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి. ఎందుకంటే పాకిస్తాన్ ఆ సిటిజన్స్ను సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కిందనే చూస్తాయి. పాకిస్తాన్ మెయిన్ స్ట్రీమ్ పాకిస్తాన్ ఇప్పుడు అదే కదా. ఇప్పుడు యాక్చువల్గా ఈ మొత్తము గొడవలకు, అల్లర్లకు ప్రధానమైన కారణం ఏంటంటే ఒక 3 నెలల క్రితము పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. ఏం చట్టం అంటే పీఓజేకే అసెంబ్లీలో 12 సీట్లను రిజర్వ్ చేస్తూ, ఎవరికి? ఇండియా అంటే 1947లో విడిపోయినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన ముస్లిమ్స్, రిఫ్యూజీస్, పాకిస్తాన్ మెయిన్ స్ట్రీమ్ లాహోర్లోనో కరాచీలోనో ఉన్న పాకిస్తానీలకు వాళ్లకు రిజర్వ్ చేస్తూ, ఇప్పుడు ఇక్కడి నుంచి రిఫ్యూజీ వెళ్తే ఏ సిటీయో, ఇప్పుడు ఇస్లామాబాదో, లాహోరో, కరాచీకో వెళ్ళి ఉంటాడు అనుకోండి, వాడు అక్కడ కొట్లాడాలి. కానీ పీఓజేకే ఏరియాలో ఉండే 12 సీట్లకు వాళ్ళను రిజర్వ్ చేస్తూ, వాళ్ళ కోసం రిజర్వ్ చేస్తూ ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, దాంతోపాటు ఇంకొక సమస్య ఏమైందంటే, ఇప్పుడు పాకిస్తాన్లో గోధుమ, సపోజ్ వీట్ ప్రైజెస్ 100 రూపాయలు ఉందనుకోండి, అదే పీఓజేకేలో 200 ఉంటుంది. పాకిస్తాన్లో ఎలక్ట్రిసిటీ యూనిట్కు 10 రూపాయలు ఉంటే పీఓజేకేలో 20 రూపాయలు ఉంటాయి. ఎందుకు? అదే అంటే వీళ్ళ యొక్క డబ్బులను, వీళ్ళ యొక్క పనిని, వీళ్ళను మొత్తం పీల్చి పిప్పి చేసి వాళ్ళు, అదే మనం గిట్ట ఇప్పుడు సపోజ్ తెలంగాణ ఏరియాలో హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు నిజామేమో ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు, కానీ ఇక్కడ రైతులు మాత్రము ప్రపంచంలోనే అతను దరిద్రులు. అట్లా ఎట్లా సాధ్యమవుతుందండి? అంటే ఈ రైతుల యొక్క అంటే కష్టాన్ని, చెమటను, రక్తాన్ని వడబోసి పండించిన పంటను ఆ నిజాం అనేటోడు పీల్చి పిప్పి చేసి వాళ్ళని మొత్తం నాశనం చేసి వాళ్ళని దరిద్రంలో ఉంచి వాడు ఒక పెద్ద ప్రపంచంలోనే పెద్ద ధనవంతులాగా చలామనేటాడు, ఆ జాకబ్ డైమండ్లు అవి ఇవి కొనుక్కొని. సో అదేవిధంగా ఇప్పుడున్న పాకిస్తాన్ కూడా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఉందో అక్కడ ఉన్న రైతులు కావచ్చు, యాక్చువల్గా అక్కడ చాలా పెద్ద వాటర్ బాడీస్ ఉంటాయి, చాలా అద్భుతమైన వ్యవసాయం చేసే ప్రదేశాలు అవన్నీ. అంటే యాపిల్స్ కావచ్చు, లేకుంటే ఇంకా ఈ ఏమంటాం మనం
సాఫ్రన్ సాఫ్రన్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వ్యవసాయం అది, కుంకుమ పువ్వు. అలాంటిది చాలా అద్భుతంగా పండించే రైతులు పిఓజెక్కేలో ఉంటారు. వాళ్ళందరి కష్టాన్ని ట్యాక్సుల రూపంలో రేట్లు పెంచి వాళ్ళకు సరిగ్గా వీట్ కానీ గోధుమలు కానీ సప్లై చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ డబ్బులతోని వీళ్ళు అంటే సొమ్మొక్కడిది సోకొక్కడిది అంటారు. సో ఈ సమస్యలతోని యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన ఈ ఎజిటేషన్ కూడా, ఈ ప్రొటెస్ట్ కూడా ఎవరు చేస్తున్నారు? పొలిటికల్ పార్టీస్ చేయట్లేదు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అని అక్కడ ఉన్న ట్రేడర్స్, అక్కడ వ్యాపారవేత్తలు, చిరు వ్యాపారం చేసేటి వాళ్ళు, అక్కడ ఉన్న సివిల్ సొసైటీ సభ్యులు అంటే డాక్టర్సు, ఇంజనీర్సు, ఇట్లాంటి వాళ్ళు, అక్కడ ఉండే ఎంప్లాయీస్, అక్కడ ఉండే అలాంటి అంటే వ్యాపారస్తులు, ట్రేడర్సు, సివిల్ సొసైటీ సభ్యులు, ఎన్జిఓలు, ఇలాంటి వాళ్ళందరూ కలిపి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అంటే ఇండిపెండెంట్ మూమెంట్ సింపుల్గా చెప్పాలంటే అలాంటిది ఒకటి తయారు చేసి ప్రొటెస్ట్లు చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ ప్రొటెస్ట్లు ఒక క్రిటికల్ మాస్ సంపాదించి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నా అన్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వచ్చి ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నారు కదా, అనేక మందిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసింది. సోషల్ మీడియాలో వస్తున్నాయి చాలా దారుణమైన ఆ వీడియోస్ చూస్తుంటే మనమే ఇబ్బందికరంగా ఉండేంత దారుణమైన వీడియోలు మన కళ్ళకుండా కనబడుతుంది. చిన్నపిల్లలను చంపేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అటువంటి పరిస్థితులలో ఇప్పుడు భారత ప్రభుత్వము ప్లస్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ ఇద్దరు కూడా ఇప్పటికే 2-3 సార్లు కలిసారు ఈ విషయం మీద చర్చించడానికి. దాన్ని ఇంకా అంటే ఒక వ్యూహాత్మకంగా ఎప్పుడు ఏ విధంగా స్టెప్స్ వేయాలనే దాని మీద వాళ్ళు ఇప్పటి వరకు ఒక నిర్ధారణ రాలేదు. బట్ దే ఆర్ కంటిన్యూస్లీ ఇన్ టచ్ విత్ దమ్. అక్కడ ఉన్న సివిల్ సొసైటీ సభ్యులు కూడా అంటే పిఓజేకేలో ఉండే కామన్ పీపుల్ కూడా భారతదేశంతో మేము మెర్జ్ అయితే మాకు లాభం జరుగుతుంది, మోడీ గారి పరిపాలన భారతదేశంలో చాలా అద్భుతంగా ఉంది, అలాంటి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములం అయితే బాగుంటుంది అనే ఒక నరేటివ్ కూడా అక్కడ స్టార్ట్ అయింది. అతని అమ్జద్ అయూబ్ మిర్జా అని యాక్టివిస్టు, అతను చాలా సంవత్సరాలుగా భారతదేశంలో మనం మెర్జ్ అవుదాము అనే ఒక ఏమంటారు ఒక నెరేటివ్ను ఆయన బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో నేనేమనుకుంటున్నానంటే ఇంకొన్ని రోజుల్లో ఈ ఏదైతే ఈ నరేటివ్ ఉందో అంటే భారతదేశంలో మేము కూడా కలవాలి అనే ఒక నరేటివ్కు ఇంకా బలం పెంచుకొని అలాంటిది ఒక మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీగా అక్కడికి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశ స్వతంత్ర సంగ్రామం అప్పుడు ఏం జరిగింది, అక్కడోళ్ళు ఇండిపెండెంట్ మూవ్మెంట్ చేసే వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ అనే ఒక పార్టీని పెట్టుకొని ఆ పార్టీ కేంద్రంగా పనిచేశారు. సిమిలర్లీ ఇప్పుడు తెలంగాణ జేఏసీ ఏర్పడ్డది, తెలంగాణ జేఏసీగా అన్ని పార్టీలు కలిసాయి. అట్లాగే ఇప్పుడు అక్కడ కూడా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అని పెట్టుకొని వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు. స్లోగా ఇది ఒక క్రిటికల్ మాస్కి వెళ్ళి అంటే అది ఒక పొలిటికల్ పార్టీగా పొలిటికల్ ఐడియాలజికల్గా వాళ్ళు ఏంది పాకిస్తాన్తో మేము విడిపోవాలి అని అనుకుంటున్నారు. బట్ పాకిస్తాన్తో విడిపోతే ఇండిపెండెంట్గా వాళ్ళు మనుగడ సాధ్యమైనా ఇది ఒక పెద్ద క్వశ్చన్ కదా. అసలు ఫస్ట్ ఇండిపెండెంట్గా ఉండడానికి మనం దాన్ని యాక్సెప్ట్ చేయం కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా మన ప్రభుత్వం కానీ భారతదేశ ప్రభుత్వము భారతదేశ రాజ్యాంగం పిఓజేకను భారతదేశంలో అంతర్భాగంగానే గుర్తిస్తారు. అసలు ఎప్పుడు కూడా మనం దాన్ని వేరుగా చూడలేం, అది చూడడానికి సాధ్యపడదు. ఎందుకంటే అందు గురించి 100% వాళ్ళు పాకిస్తాన్ ఏదైతే ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటున్నామో ఆ ప్రాంతము భారతదేశంలో పూర్తి స్థాయి మెర్జర్ జరిగేందుకు నాకు తెలిసి ఇంకొంత సమయం పడుతుంది. ఈ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళకు కొంత యాక్టివిస్టులకు కొంత సపోర్టింగ్గా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మనం అంటే ఇన్ఫార్మల్గా వింటున్నాం. అంటే సమయం అంటే మనం దాన్ని కొన్ని నెలలు అనుకోవచ్చు అంటారా, లేకపోతే కొన్ని సంవత్సరాలు అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే దశాబ్దాల నుంచి ఉన్నదే ఇది. కొన్ని సంవత్సరాల సమయం పడుతుందంటారా ఈ మార్పు రావడానికి? అంటే రాజుగారు ఇప్పుడు ఏదైనా సరే పొలిటికల్గా ఆర్టికల్ 370 తీసేయడానికి ఎన్ని సంవత్సరాలు ఎవరు చెప్పలేదు కదా. తీసేసినప్పుడు ఎంత ఫాస్ట్గా తీసేసినాం. ఆర్టికల్ 35A అట్లనే చేసాము. సో ఏదైనా అది పండాలి అంటే అక్కడ ఉన్న సమస్య పూర్తిగా ప్రజలకు అర్థం కాలేదు. ఎందుకంటే పవర్లోకి వచ్చారు ఇలాంటివి ఏవి కూడా రాజుగారు మనము ఫోర్స్తో చేసే పనులు కావి. మిలిటరీ యాక్షన్ అనేది రైట్ ఆప్షన్ కాదు, 100% జరగదు. మిలిటరీ యాక్షన్ అనేది రైట్ ఆప్షన్ కాదు, అది భారత ప్రభుత్వం ఎప్పుడు చేయదు అటువంటి పని. చేస్తే మళ్ళీ దాని పరిణామాలు వేరే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా మిలిటరీ యాక్షన్తో ఒక ప్లేస్ను ఆక్యుపై చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే అది ఒక పర్మనెంట్ సమస్యగా మారిపోతుంది. స్వతంత్ర సంగ్రామం వేరు, ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కోరుకున్నారనుకోండి అది వేరు, పాకిస్తాన్తో యుద్ధం చేయగలుగుతాం మనం.
కానీ అక్కడ ఉన్న ప్రజలతోనే ఎట్లా యుద్ధం చేస్తాం? ఇప్పుడు అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు భారత్తో మేము మెర్జ్ కావాలి. ఆ రోజు బరాబర్ పాకిస్తాన్ ఆర్మీ గిట్ట వస్తే అడ్డు వాడిని కొట్టైనా సరే పిఓజేకేలో ఎన్నికలు పెడుతుంది భారత ప్రభుత్వం. పిఓజేకే ప్రజలకు మనం ఇక్కడ నుంచి ఫుడ్ కానీ మిగతా సప్లై చేయగలుగుతాం, అక్కడ రోడ్ వేయగలుగుతాం, అక్కడ ఎలక్ట్రిసిటీ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు వాళ్ళ సమస్య ఎలక్ట్రిసిటీ, వాళ్ళ సమస్య వీట్, వాళ్ళ సమస్య వాళ్ళ మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు లేవు, బస్సులు లేవు, ఏరోప్లేన్లు రాదు, ఫ్లైట్లు లేవు, ట్రైన్స్ లేవు. వాళ్ళు ఏంటంటే వెనకటి కాలంలో అడవులలో అడవి మనుషులు బతికినట్టు అక్కడ బతుకుతున్నారు. మన ఇంటర్నెట్ ఉండదు, అందు గురించే మీకు ఎక్కువ వీడియోలు రావు. చూడండి, ఇంటర్నెట్ లేదు. ఎక్కడనో ఒక చోటనో 2 చోట్లనో ఇంటర్నెట్ ఉంటే ఆ కొంత దాంతో బయటకు వస్తున్నాయి కొన్ని వీడియోలు. సో ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు మోడీ గారి పరిపాలన పైన భారతదేశం వైపు, భారత రాజ్యాంగం వైపు మళ్ళీ ఇటువైపు తిరిగి ఎస్ మాకు ఇది కావాలి, డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మాకు కూడా కావాలి అని వాళ్ళు కోరుకొని పూర్తి స్థాయిలో మెర్జ్ అవుతున్నప్పుడు అప్పుడు బరాబర్ పాకిస్తాన్ వాడు వచ్చినా, బంగ్లాదేశ్ వాడు వచ్చినా, అమెరికా వాడు వచ్చినా, ఎవడు వచ్చినా సరే దాన్ని పూర్తి స్థాయిలో మెర్జ్ చేసుకోవడం ఖాయం. అప్పుడు మిలిటరీ యాక్షన్ చేస్తాం. కానీ ఆ ప్రజలు ఇంకా దానికి మెంటల్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మెంటల్గా ప్రిపేర్ అంతవరకు కొంత సమయం పడుతుంది. దాన్ని మెంటల్గా ప్రిపేర్ చేసేందుకు మనం వ్యూహాలు మనం చేస్తున్నాడని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంత ఇన్ఫార్మల్గా అర్థమవుతున్నంత వరకు చాలా వ్యూహాత్మకంగానే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ షౌకత్ నవాజ్ మీర్ అని ఎవరైతే మోస్ట్ రెస్పెక్టెడ్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ అ ట్రేడర్. సో ఆ వ్యక్తి కూడా అనేక సార్లు ఇన్ఫార్మల్గా మనం కూడా మరొక స్టాండ్ తీసుకోవాలి, ఒకసారి ప్రజలందరినీ ఏకం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ జేఏఏసీ అని ఏదైతే ఉందో ఆ జేఏఏసీ వారే హెడ్ చేస్తున్నారు ఇప్పుడు. ఆ జేఏఏసీ కూడా స్లోలీ దే ఆర్ టర్నింగ్ టువర్డ్స్ ఇండియా. సో వన్స్ దట్ ఈస్ డన్, సో ఇట్ బికమ్స్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు బిఎల్ఏ ఎలాగైతే చేస్తుందో అంత ఉధృతంగా ఇక్కడ కూడా బహుశా ఆ పరిస్థితికి వస్తే అఫ్కోర్స్ బిఎల్ఏ వేరు, బిఎల్ఏని మనం క్లెయిమ్ చేయలేము. అవసరం బలూచిస్తాన్ ప్రావిన్స్ని మనం క్లెయిమ్ చేయలేము. లేదు, బలూచిస్తాన్ ప్రావిన్స్ గురించి మనం పట్టించుకోం, ఇన్వాల్వ్ కాదు. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది, మనది కాబట్టి మనం 100% ఇన్వాల్వ్ అవుతాం కూడా. కానీ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాము? అక్కడ ప్రజలు ఎస్ వీఆర్ రెడీ టు కమ్ విత్ యూ అని అన్న రోజు అట్నుంచి ఎవడొచ్చినా కూడా మనం ఆపుతాం. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రూల్ అవుట్. మీరు అన్నట్టుగా ఒకటి పీపుల్ షుడ్ బి ప్రిపేర్డ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు. రెండవది అడ్డంకులు బేసిక్గా 2 కంట్రీస్ నుంచి వస్తాయి నాకు తెలిసినంత వరకు. ఒకటి చైనాకి అక్కడ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ ప్రాజెక్టులు ఉన్నాయి, సిపెక్ ప్రాజెక్టులు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులు, వేల కోట్ల రూపాయలు అక్కడ ఇప్పటికీ హైవే వేసుకున్నారు. మేబీ అమెరికా కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయితే కావచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి. కాబట్టి ఈ 2 దేశాలని కన్విన్స్ చేసేస్తే, చెప్పాల్సింది చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసేస్తే, either మీరు సపోర్ట్ చేయండి లేకపోతే న్యూట్రల్గా ఉండండి అని చెప్పి కన్విన్స్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? అంటే రాజుగారు ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ కావాలంటే వాళ్ళకంటే ఎక్కువ కూడా అసలు ఇక్కడ ఉన్న ప్రజల ఫస్ట్ కన్విన్స్ కావాలి. ఇక్కడ ఉన్న ప్రజలు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడు గిల్గిట్ బాల్టిస్తాన్కు ఈ ముజఫరాబాదు, కోట్లీ ఈ ఏరియాకే సంబంధం ఉండదు. అంటే మీరు శ్రీనగర్ పై భాగంలో ఉండే పిఓజేకేకు శ్రీనగర్ పక్క భాగం కింది భాగంలో ఉండే పిఓజేకేకే అసలు సంబంధాలు ఉండవు. అదే ఆజాద్ కాశ్మీర్ ఒక పార్ట్, అంటే 2 పార్ట్లుగా ఉంటుంది కదా పిఓజేకే. ఆ పై పార్ట్కు యాక్చువల్లీ మీరు గమనిస్తే ఆ పై పార్ట్లోంచే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ హైవే కావచ్చు, ఆ మిగతా ఆ వ్యాపారం అంతా దానిలోంచే జరుగుతుంది చైనాకు. అంటే ఫ్రమ్ బలూచిస్తాన్ దగ్గర నుంచి మైనింగ్ కావచ్చు మిగతా అన్నీ కూడా చైనాకు ఈ రూట్లోనే వెళ్తుంది. చైనాకు పాకిస్తాన్కు ఉన్న కనెక్షన్ అదే, అందు గురించి చైనా హ్యాస్ మోర్ ఇంట్రెస్ట్. సో ఆ ఏరియా అంతా ఒక డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఇటువైపు జమ్మూతో ఏదైతే జమ్మూ శ్రీనగర్తో ఏదైతే రజౌరి బార్డర్, మన బార్డర్ జిల్లా రజౌరి తర్వాత ఉండే ప్లేస్ అంతా పిఓజేకే కదా, కోట్లీ కానీ ముజఫరాబాద్ ఆ ఏరియాలన్నీ అవి డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. సో ఈ ప్రాంతంలో చాలా ఏమంటారు వ్యవసాయం కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, లేకుంటే వ్యాపారం కావచ్చు ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ ప్రజలు డెన్సిటీ కూడా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. సో వీళ్ళు స్లోగా దే షుడ్ స్టార్ట్. ఇదంతా నాకు తెలిసి
ఫస్ట్ ఈ ప్రాంతం మెర్జ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఏది గిల్గిట్ బాల్టిస్తాన్? నో నో రజౌరీను ఈ జమ్మూ కాశ్మీర్తో పాటు ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ఫస్ట్ మెర్జ్డ్ విత్ ఇండియా అని అనుకుంటున్నాను. మొత్తం ఒకేసారి కాకుండా గ్రాడ్యువల్గా. మొత్తం ఒకేసారి చేయలేరు కదా, బికాస్ దెర్ ఇస్ నో బార్డర్. ఇప్పుడు మీరు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కదా, లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అక్కడి నుంచి ఏదైతే ప్రాంతం ఇదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అవతల ఇంకా ఏమి స్పెసిఫిక్గా బార్డర్ ఏమి ఉండదు, బిఎస్ఎఫ్ ఏమి ఉండరు. అంటే పిఓజేకేకు పాకిస్తాన్కు మధ్యలో బార్డర్ ఏమి ఉండదు. కరెక్ట్. మనకు పిఓజేకేకు మధ్యలో బార్డర్ ఉంటుంది, డిఫైన్డ్ బార్డర్. కానీ పిఓజేకేకు పాకిస్తాన్కు మధ్యలో బార్డర్ ఎవరు నిర్మించలేదు ఇప్పటి వరకు. మనం అనుకుంటున్నాం ఇది లైన్ అని మనం అనుకుంటున్నాం, డిస్ప్యూట్లో ఉంది కాబట్టి. సో వీ కెనాట్ బిఎస్ఎఫ్ వాళ్ళు ఎవరైనా కనబడరు అక్కడ ఎవరు కనబడరు. సో ఇప్పుడు పరిస్థితి అలాంటివి చాలా విషయాలు ఉంటాయి. మెర్జ్ అంటే ఏదో ఇట్లా ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్లో గీత ఉంటుంది, అట్లా ఏం గీత ఉండదు. అది ఒక దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని మండలాలను కలుపుకోవాలంటేనే పెద్ద పంచాయతీ ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి డిమాండ్లు ఇవన్నీ చూసాం కదా. అలాంటిది ఈ దశాబ్దాలుగా ఉన్నటువంటి డిమాండ్ చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూ ఒక విధంగా చెప్పారంటే. ఇంటర్నేషనల్ ఏం కాదు, ఇంటర్నేషనల్ కాదు, భారతదేశానికి పాకిస్తాన్కి బైలాటరల్ ఇష్యూయే. పాకిస్తాన్ నుంచి ఎప్పుడైతే పిఓజేకేలో ఉండే ప్రజలు ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్ దెన్ 100%, నేనన్నమాట కదా, అమిత్ షా గారు పార్లమెంట్లో అన్నమాట, డీలిమిటేషన్లో భాగంగా 24 సీట్లు ఈ ప్రాంతానికి మేము కేటాయిస్తున్నాము, సరైన సమయంలో అక్కడ కూడా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిండు. అంటే దాని అర్థమైంది, వీఆర్ ఆల్రెడీ కన్సిడరింగ్ దట్ పార్ట్ ఆఫ్ ఇండియా. సమయం కరెక్ట్ వస్తే ఎలక్షన్స్ నిర్వహిస్తాం అక్కడ. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఏంటంటే కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. కేవలం భూభాగాన్ని తీసుకుంటే సరిపోదు కదా, అక్కడ ప్రజల్ని కూడా మనం ఇది మన దేశం అనేటువంటి భావన వాళ్ళలో కలగాలి. అక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు అందులో ఎంతమంది పర్సంటేజ్ భారత్కి ఫేవర్గా ఉన్నారు, సానుకూలంగా ఉన్నారు, ఎంతమంది రాడికల్ అయి ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి సపోర్ట్ రావడం లేదు కాబట్టి, పాకిస్తాన్ ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళు వేరు కావాలనుకుంటున్నారు. లేదంటే వాళ్ళ స్వరం మరోలా ఉండి ఉండొచ్చు. రాడికల్ అయినటువంటి మనుషుల్ని వాళ్ళ జనజీవన శ్రవంతిలో కలపాలంటే ఆ ట్రాన్స్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా డెఫినెట్గా ఇండియన్ గవర్నమెంట్ మీద. ఇట్ టేక్స్ టైం, అందు గురించి అంటున్నాను కదా. ఇప్పుడు అక్కడ టైం అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ అండి. సో వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఇండియా వైపు చూడడం ఇప్పుడు ఆరంభించారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. సో స్లోగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మనం ఏమనుకున్నాము, ఆర్టికల్ 370 చేస్తారు, అసలు రక్తాలు ఏర్లై పారుతాయి, మొత్తం కాశ్మీర్లో ఉండే హిందువులను కోసి పారేస్తారని భయపడ్డారు ఒకప్పుడు. ఏమైంది, కనీసం ఒక చిన్న బుల్లెట్ కూడా కాల్చాల్సిన అక్కర లేకుండా ఆర్టికల్ 370 తీసేసినాం కదా. మరి అది అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కరెక్ట్ టైం, అంటే టైం షుడ్ బి రైపెన్ ఎనఫ్, అంతా పండాలి కరెక్ట్గా అన్ని సెట్ అయిన రోజు అది చాలా తేలిక అనిపిస్తుంది. ఆ సెట్ కావడానికి చాలా టైం పడుతుంది. అంటే మనం ఫైనల్గా ఇప్పుడు ఈ మోదీ గారి 3వ టర్మ్ పూర్తి అయిపోలేవు, మనం చూస్తూ ఉంటారా, చూడాలని ఆశించవచ్చా? నేను పర్సనల్గా ఆశిస్తున్నా. సో ఏం జరుగుతుంది అనేది మనందరం కలిసి చూడాలి. సో నేను పర్సనల్గా పిఓజేకేలో కూడా అట్లీస్ట్ ఈ నెక్స్ట్ 3-3.5 ఏళ్లలోనే పిఓజేకేలో కూడా ఎన్నికలు జరగాలి. నెక్స్ట్ ఎలక్షన్ జరిగేటప్పుడు పిఓజేకేలో ఉన్న ప్రాంతాలు కూడా ఓటింగ్లో ప్రారంభం. ఎందుకంటే మనం ఒకప్పుడు అనంతనాగ్ జిల్లాలో 4% ఓటింగ్ అయిందంట, 3.5% ఓటింగ్ అయిందంట అని పేపర్లో అయితే బాధపడేటోళ్ళు. ఈరోజు అక్కడ 60% ఓటింగ్ అయింది. మరి అదే దేశము, అదే ఆఫీసర్లు, అదే రాజ్యాంగం, ఏం మార్చలే, అదే ప్రజాస్వామ్యం. సో అట్లాగే అక్కడ కూడా టైం వస్తుంది రావాలని మనం కోరుకుందాం. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షది అది. మీరు అన్నట్టుగా ఈవెన్ అందరూ కోరుకుంటున్నట్టుగా త్వరలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన భూభాగం అయిపోవాలి, మన పరిధిలోకి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులు కూడా ఈ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారత ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారా, లేకపోతే కొంత సంయమనం పాటించి సరైనటువంటి సమయం చూసి దాన్ని తిరిగి మనం స్వాధీనం చేసుకోవాలా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీరు అభిప్రాయాలను తెలియచేయవచ్చు. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారు అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.